పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని వేదికల్లో పాకిస్తాన్ భారత్ చావు దెబ్బ కొట్టింది. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే భారత్లో ఉన్న తమ సహాయకులను యాక్టివ్ చేస్తుంది. ఇందులో భాగంగా తమకు భారత్ నుంచి వెన్నుముకగా నిలిచే స్లీపర్ సెల్స్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ స్లీపర్ సెల్స్ పై ముందు నుంచి నిఘా పెట్టిన భారత ఆర్మీ పాకిస్తాన్ భారీ కుట్రను భగ్నం చేసింది. పంజాబ్లో ఐఎస్ఐ ఉగ్రవాదుల కుట్రను ముందుగానే ఆర్మీ ఇంటెలిజెన్స్ పసిగట్టింది. పక్కా సమాచారంతో టిబ్బా నంగల్ కులార్ రోడ్ ఎస్బీఎస్ నగర్లో సోదాలు నిర్వహించిన స్పెషల్ సెల్ పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2 రాకెట్ గ్రానైడ్లు, 2 ఐఈడీ బాంబులు ఉన్నాయి. అలాగే 5 P-86 హ్యాండ్ గ్రానైడ్లు స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ సెల్ పోలీసులు తెలిపారు. नेतृत्व में उत्तर प्रदेश में जो अपराध और अपराधियों के प्रति जीरो टॉलरेंस तथा उत्तर प्रदेश को आतंकी एवं राष्ट्र विरोधी तत्वों से अवमुक्त करने की नीति के अनुपालन में उत्तर प्रदेश पुलिस तथा इसके विशेष बल जैसे एसटीएफ तथा एटीएस लगातार कार्य कर रही है। आप सभी अवगत हैं कि महाकुंभ के आयोजन के पहले ऐसे विघटनकारी तत्वों के द्वारा जो कि देश और विदेश में मौजूद थे, उनके द्वारा गड़बड़ी फैलाने की तथा कुछ ऐसी घटनाएं कारित करने की सूचना दी गई थी और यह सूचना विभिन्न एजेंसियों के माध्यम से हम लोग को प्राप्त हुई थी। उसी के क्रम में एक महत्वपूर्ण सफलता उत्तर प्रदेश के एटीएस को बीती रात मिली है और ये कार्रवाई उत्तर प्रदेश पुलिस की एसटीएफ तथा पंजाब पुलिस के द्वारा ज्वाइंट ऑपरेशन में की गई है। इस ऑपरेशन के तहत दिनांक 6/3/25 ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. పంజాబ్ లో ఐఎస్ఐ ఉగ్రవాదులు ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ గూఢచార సంస్థ దానికి సంబంధించి దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏదైతే ఒక అటెంప్ట్ చేశారు ఆ అటెంప్ట్ ని పోలీసు బలగాలు భగ్నం చేశాయి. వీళ్ళ అటెంప్ట్ సారాంశం ఏంటంటే స్లీపర్ సెల్స్ గా ఉన్నటువంటి ఎవరైతే భారత భూభాగంలోకి కొంతమందిని పంపించి అండర్ కరెంట్ గా అక్కడ విషయాలు మొత్తం కూడా ఎక్కడైతే ఏ విధంగా అయితే అంటే బ్లాస్టులు కావచ్చు లేదంటే కాల్పులు కావచ్చు ఎక్కడైతే అవకాశం ఉంటుందో అలాంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి సమాచారం అందిస్తూ ఉంటారు. వీళ్ళని స్లీపర్ సెల్స్ అంటూ ఉంటారు. వీళ్ళు ఎవరికి సంబంధం లేని విధంగా ఇక్కడే లోకల్ గా పనిచేస్తున్న వాళ్ళగానే ఉంటారు తప్పించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ టార్గెట్ మొత్తం కూడా అరాచకం అట్ ది సేమ్ టైం దురాఘాతాలు పాల్పడటం లక్ష్యం. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ ని పునరుద్ధరించడానికి పాకిస్తాన్ లోని ఐఎస్ఐ గూఢచార సంస్థ ఏదైతుందో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అదేవిధంగా ఉగ్రవాదులు రిలేటెడ్ ఉగ్రవాదులు అందరూ కూడా వీళ్ళని పునరుద్ధరించే ఒక అటెంప్ట్ చేసేందుకు ప్రయత్నించారు. సో ఇది ఎలా బయటపడిందంటే టిబ్బా నగర్ కులార్ రోడ్ తో పాటు ఎస్బీఎస్ నగర్ లో అంటే ఆ ప్రాంతంలో పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడంతో ఈ విషయం మొత్తం కూడా బయటపడింది. పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి గన్స్ తుపాకులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి 5 P-86 హ్యాండ్ గ్రెనేడ్స్, 2 రాకెట్ గ్రెనేడ్లు, 2 ఐఈడీ బ్లాస్ట్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు. అవి చాలా పవర్ఫుల్ బాంబ్స్. ఇవి వీటితో పాటుగా మరికొన్ని యుద్ధ సామాగ్రి అంటే ఏదైతే దాడులు పాల్పడడానికి కావాల్సినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అదన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది స్లీపర్ సెల్స్ ని రీయాక్టివేట్ చేయడం కోసం పాకిస్తాన్ గూఢచార సంస్థ అయితే అదేవిధంగా కొంతమంది ఉగ్రవాదులు కుట్ర పడినట్టుగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో అక్కడ కొంత ఈ టిబ్బా నగర్ నంగల్ కులార్ రోడ్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అనుమానం రావడంతో ఈ స్పెషల్ పార్టీ పోలీసులు కానీ వీళ్ళంతా కూడా ఏదైతే అక్కడ భద్రతా వర్గాలు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆకస్మిక దాడులు చేయడం జరిగింది. అక్కడ ఈ విషయం మొత్తం కూడా బయటపడింది. సో అన్డౌటెడ్ గా ఇది ఒక స్లీపర్ సెల్స్ ని రీయాక్టివేట్ చేయడం కోసం మాత్రమే అటెంప్ట్ చేయబోతున్నట్టుగా అర్థమవుతుంది. అఫ్ కోర్స్ అక్కడ ఆ సమయంలో వీళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేసే సమయానికి అక్కడ ఎవరు కేవలం ఈ సామాగ్రి ఏదైతే ఉందో వెపన్స్ మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి తప్పించి మనుషులు ఎవరు కూడా లేదు కావచ్చు లేదంటే ఉగ్రవాద సానుభూతి పనులు కావచ్చు ఎవరు కూడా అక్కడ ప్రాంతాల్లో లేదని గుర్తించారు. ఓవరాల్ గా ఒక మంచి అటెంప్ట్ పోలీసులు చేసిన ఆపరేషన్ ఇది ఒక సత్ఫలితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.